వామ్మో నా వైఫ్ రా మామ నా వైఫ్ రా నీ వైఫే కదా మాట్లాడు మాట్లాడరా అబద్ధం చెప్పొచ్చాను మాట్లాడు హలో ఎక్కడున్నారు డార్లింగ్ ఒక్క నిమిషం వెయిట్ చేయి సిస్టర్ నా ఫ్రెండ్ ఆల్సో క్రిటికల్ కండిషన్ దాటిసాడా చెప్పండి సిస్టర్ అడిగేది మిమ్మల్ని అవి ఇప్పుడు సుగంధన్నే అవనికి ఉన్న ప్రశ్న ఇల్లా థ్యాంక్ యూ సిస్టర్ ఆల్సో డంకన్ డ్రై తల పగిలింది హాస్పిటల్ ఎదిరిపోయింది కరెక్ట్ టైం కి తీసుకురావడం వల్ల ఈ ఉన్న ప్రశ్న బయలుదేరాను హాఫ్ అన్ అవర్ లో ఉంటాను సంతోషంగా ఉందా నేను వచ్చిన పని పూర్తయింది బయలుదేరుతాను ఏదో పేపర్ వేయడానికి వచ్చిన వాళ్ళగా వచ్చిన పని అయింది వెళ్తాను 2 బీర్లు తాగెళ్దాంరా తాగి నేను ఇంటికెళ్ళి కోర్టు కేసు అంటూ తిరగాలి అప్పుడే కదా మీకు సంతోషం కొండ్రా మీరు మీ ఫ్రెండ్షిప్ ఎరా ఇది ఒక లైఫ్ ఏనంట్రా రే మామా నువ్వేమన్నావు ఇది ఒక లైఫ్ అట్రా కుర్రాళ్ళ లైఫ్ లోకి ఒక ఫిగర్ వస్తే ఇలాగే ఉంటదిరా లైఫ్ బావా ఎప్పుడైనా అమ్మాయిల్ని వాళ్ళ ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకోమని మనం చెప్పామంటారా కానీ ఈ అమ్మాయిలు వాడితో ఫ్రెండ్షిప్ చేయకు వీడితో ఫ్రెండ్షిప్ చేయకు వాడితో తిరక్కు వీడితో తిరక్కు వాడిని చూస్తేనే నచ్చట్లేదు వాడి మాటలు నచ్చట్లేదు ఇలా లొడలొడ వాగి విసిగించేస్తున్నారు వాళ్ళ టైప్ అలాంటిదే మామా మనం ఏమీ చేయడానికి వీలు కాదు ఏంట్రా అలా అంటున్నావు ఇది నీకు నాకు ఉన్న ప్రాబ్లం కాదు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి కుర్రాడి ప్రాబ్లం దీనికి మనమేరా ఫుల్ స్టాప్ పెట్టాలి ఏం చేద్దామో చెప్పు ఏదో ఒకటి చెయ్యరా చేస్తాను చూస్తుండు మామా ఎప్పుడు ఒకటి తన సొంత ప్రాబ్లం ని ఊరి ప్రాబ్లం గా మారుస్తాడో అప్పుడు ఒక విప్లవం పుడుతుందిరా ఒక సంఘం ఏర్పడుతుంది ఒక నాయకుడు పుట్టుకొస్తాడు అనేది ప్రియురాళ్లు వదిలేసిన ప్రేమికుల సంఘం నువ్వు ప్రెసిడెంట్ నేను సెక్రటరీ అల్ప కారణాలకే ప్రేమికుల్ని వదిలేసే ప్రియురాళ్లను ఎదిరించే ఒక సంఘం పెట్టి నిరాహార దీక్ష చేయబోతున్నాం ఎక్కడ బీచ్ రోడ్ ఎప్పుడు రేపే ఆసు అభిమన్యు రెండు తెలుగు రాష్ట్రాల పురుషుల రక్షణ సంఘం అధ్యక్షురాలు షకీలా చేచి మద్దతు వల్ల మనందరిలోనూ కొత్త రక్తం ప్రవేశించింది. ఇక ప్రేయసి వల్ల వచ్చే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే దాన్ని తీసుకెళ్లి ఆ వెనకున్న సముద్రంలో కలిపేసే మానసిక ధైర్యం మన సంఘానికి వచ్చేసింది. ప్రెసిడెంట్ ని సెక్రటరీని ఎవరైనా పొగడాలనుకుంటే వచ్చి ఇక్కడ మాట్లాడి పొగడొచ్చు. నేను మాట్లాడతాను, మీ ఇద్దరు నాశనం అయిపోతారు. నువ్వు ఇక్కడికి రాకూడదురా, నీ వైఫ్ కి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. లైవ్ కవరేజ్ అవుతుంది. నా వైఫ్ కి తెలిసి పెద్ద ప్రాబ్లం అవడం వల్ల ఎక్కడికి వచ్చాను. అయితే నీకు డైవర్సా? దాదాపు అంతే. ఆ రోజు మీ ఇద్దరిని కలపడానికి బార్కు వచ్చాను కదా, ఆ విషయం తెలిసి కోపంతో పుట్టింటికి వెళ్ళిపోయింది. మీ ఇద్దరికి ఒక విషయం చెప్తున్నారా, మీరు సర్వనాశనం అయిపోతారు. మేము బాగున్నప్పుడు చెప్పించాల్సిందిరా, ఆల్రెడీ మేము నాగిపోయాం. అది తలుచుకుని సంతోషపడు. మన సంఘంలో కొత్తగా ట్రెజరర్ పదవి స్వీకరిస్తున్న శ్రీ గౌతమ్ గారిని మీ కరఘోషతో సాధారణంగా ఆహ్వానించండి. కానివ్వండి. కూర్చో.